వెల్కమ్ టు సుకేష్ ఎకానమీ క్లాసెస్. ఈరోజు మనం ఈ క్లాస్లో నీతి ఆయోగ్ వారు రాష్ట్రాల ఆర్థిక ఆరోగ్య సూచిక 2026కు సంబంధించిన అంశాల గురించి మనకి నివేదిక విడుదల చేయడం జరిగింది. మరి నీతి ఆయోగ్ రాష్ట్రాల ఆర్థిక ఆరోగ్య సూచిక అనేది ఎందుకు నీతి ఆయోగ్ వారు విడుదల చేయాలి అనుకున్నారు అంటే, భారతదేశంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా విచ్చలవిడిగా అప్పులు చేయడం జరుగుతుంది. ప్రతి రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆర్థిక స్థితిగతులపైన అంచనా వేసి ఆ రాష్ట్రాల యొక్క రిపోర్ట్లన్నింటినీ కలిపి కేంద్ర ప్రభుత్వము అనేది ఒక ఆర్థిక ఆరోగ్య సూచికగా విడుదల చేయాలని చెప్పి నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా రాష్ట్రాల ఆర్థిక ఆరోగ్య సూచికను తయారు చేసి నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో విడుదల చేయడం జరుగుతుంది. మరి నీతి ఆయోగ్ వారు రాష్ట్రాల యొక్క ఆర్థిక ఆరోగ్య సూచికను మొదటిసారిగా ఎప్పుడు విడుదల చేశారు అంటే 2025లో మొదటిసారిగా ఈ యొక్క ఇండెక్స్ను విడుదల చేయడం జరిగింది. 2025లో మొదటిసారిగా విడుదల చేశారు. ఓకేనా, రైట్. మరి ప్రస్తుతం 2026లో ఉన్న నీతి ఆయోగ్ వారు తీసుకొచ్చిన రాష్ట్రాల ఆర్థిక ఆరోగ్య సూచిక అనేది మనకి రెండవ నివేదిక అండి. ఏంటిది? రెండవ నివేదిక. మరి ఈ రెండవ నివేదిక తయారు చేయడానికి తీసుకున్న సోర్స్ ఏంటిది? సమాచారము ఏ ఆర్థిక సంవత్సరానికి అంటే 2023-24 ఫినాన్షియల్ ఇయర్ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సమాచారాన్ని తీసుకొని 2026లో నీతి ఆయోగ్ వారు భారతదేశంలోని రాష్ట్రాల స్థితిగతులను అంచనా వేసి వాటికి జాబితాలను కేటాయించడం జరిగింది. మరి నీతి ఆయోగ్ వారు రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులను, ఆర్థిక పరిస్థితులను అంచనా వేయడానికి ప్రధానంగా తీసుకునే అంశాలు ఏంటేంటివని ఇక్కడ మనం ఒకసారి క్లియర్గా చూస్తే, ఒకటి క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్, ఖర్చుల నాణ్యత. సెకండ్ రెవెన్యూ మొబిలైజేషన్, ఆదాయ సమీకరణ. థర్డ్ ఫిజికల్ ప్రుడెన్స్, ఆర్థిక వివేచన. నెక్స్ట్ డెట్ ఇండెక్స్, రుణ సూచిక. నెక్స్ట్ డెట్ సస్టైనబిలిటీ, రుణ సుస్థిరత అనే 5 అంశాల ఆధారంగా, ఈ 5 క్రైటీరియాస్ ఆధారంగా రాష్ట్రాల యొక్క ఆర్థిక పరిస్థితులను అంచనా వేయడం జరుగుతుంది నీతి ఆయోగ్ వారు. మరి అందులో మొదటిది ఏంటండి? ఖర్చుల నాణ్యత, క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్ అంటున్నాడు. ప్రతి రాష్ట్రం కూడా చూద్దాము. క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్ అండి, ప్రతి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఖర్చులు ఎలా ఉన్నాయి బడ్జెట్లో అనే అంశాన్ని ఇక్కడ తీసుకుంటారు. మరి ప్రతి రాష్ట్రం కూడా బడ్జెట్లో ఎక్స్పెండిచర్ అనేది 2 మార్గాల పైన చేస్తుంది. ఒకటి రెవెన్యూ ఎక్స్పెండిచరు, రెండోది క్యాపిటల్ ఎక్స్పెండిచరు. ఒకటి రెవెన్యూ వ్యయము, ఇంకోటి మూలధన వ్యయము. మరి రెవెన్యూ వ్యయం అంటే ఏంటిదంటే, రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరైనా ఒకసారిగా ఖర్చులో భాగంగా ఒకసారి ఖర్చు పెడితే తిరిగి ప్రభుత్వానికి ఆదాయం సమకూరని మార్గాల మీద ఖర్చు పెడితే అదంతా కూడా రెవెన్యూ వ్యయంలో భాగంగా, రెవెన్యూ ఎక్స్పెండిచర్లో భాగంగా జరుగుతుంది. ఇక్కడ ఒకసారి మనము చూస్తే రెవెన్యూ ఎక్స్పెండిచర్లో భాగంగా ప్రతి రాష్ట్ర ప్రభుత్వము ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగులకు జీతభత్యాలు ఇస్తుంది. అదేవిధంగా ప్రభుత్వాలు అనగా పార్టీలు ప్రభుత్వాలుగా మారినప్పుడు, పార్టీలు అధికారంలోకి వస్తే వాళ్ళు పంచరత్నాలు, జాతి రత్నాలు, 18 రత్నాలు, 28 రత్నాలు అనే హామీలు ఇచ్చి ఫ్రీ బెనిఫిట్స్ని కూడా పెన్షన్స్ రూపంలో, పథకాల రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఇలా పెన్షన్స్ ఇస్తే, పథకాలు ఇస్తే తిరిగి ప్రభుత్వానికి ఆదాయము సమకూరదు. ఓకేనా, రైట్. అదేవిధంగా ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో కొంత గత సంవత్సరాలలో అప్పులు చేసి ఉంటే అప్పులకు గాను వడ్డీ చెల్లింపులు కూడా చెల్లించాలి. వడ్డీ చెల్లింపులు ఒకసారి చెల్లించడం అంటే తిరిగి ప్రభుత్వానికి మళ్ళీ రాదు. ఓకేనా, రైట్. ఇలా చేసే ఖర్చులన్నీ కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్లో భాగంగా ఉంటాయి. అదేవిధంగా ప్రభుత్వాలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం కూడా ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. మరి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటిది అంటే, ఏదైనా రాష్ట్ర ప్రభుత్వము ఒకసారి ఖర్చు చేస్తే ఆ ఖర్చు వలన తిరిగి భవిష్యత్తులో, ఫ్యూచర్లో ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అసెట్స్ని, ఆస్తులను సృష్టించే మార్గాలయ్యి ఉండాలి. అలాంటి వాటి మీద మనము ఖర్చు చేస్తే అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది. ఎగ్జాంపుల్కి మాట్లాడుకుంటే
ప్రాజెక్టులు ఉన్నాయండి. ఇది ప్రభుత్వ రంగ పరిశ్రమ. ఈ ప్రభుత్వ రంగ పరిశ్రమ కోసము ప్రభుత్వం ఖర్చు పెట్టిందనుకో, ఈ సంవత్సరంలో ప్రభుత్వ రంగ పరిశ్రమ ఏర్పాటు కోసం అందులో మిషనరీ కోసం ఖర్చు పెట్టింది. కానీ నెక్స్ట్ ఇయర్లో ఆ ప్రభుత్వ రంగ పరిశ్రమలో వస్తు సేవల ఉత్పత్తి ప్రారంభమై ఆ వస్తువులు మార్కెట్కి తీసుకెళ్తే అవి మార్కెట్లో అమ్మడం వల్ల ఆ ప్రభుత్వ రంగ సంస్థకి లాభాలు వస్తాయి. ప్రభుత్వ రంగ సంస్థకి లాభాలు వచ్చినాయి అంటే ప్రభుత్వానికి ఆదాయం వస్తున్నట్టు. ప్రస్తుత సంవత్సరం ఖర్చు పెట్టిను కానీ ఫ్యూచర్లో నీకేమైంది, ప్రభుత్వానికి ఆదాయం తీసుకొస్తుంది. ఇలాంటి మార్గాల మీద ఖర్చు పెడితే దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. కానీ భారతదేశంలోని రాష్ట్రాలు ఎక్కువగా రెవెన్యూ ఎక్స్పెండిచర్ చేస్తున్నాయి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని తక్కువగా చేస్తున్నాయి. వృధాగా చేసే ఖర్చు ఎక్కువైపోతుంది. ఎందుకు ఎక్కువైపోతుంది అని అంటే, పార్టీలు అధికారంలోకి రావడానికి ప్రజలకు ఉచిత హామీలు ఇవ్వడం వల్ల ఆ ఉచిత హామీలను నెరవేర్చడానికి రెవెన్యూ ఎక్స్పెండిచర్లో భాగంగా వివిధ పథకాల కోసం డబ్బులు ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఇది భారతదేశంలోని ప్రతి రాష్ట్రంలో సర్వసాధారణంగా కనిపిస్తున్న అంశం అని చెప్పి కూడా నీతి ఆయోగ్ వారు వాళ్ళ విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నారు. అంటే క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్లో అత్యధికంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ఉండాలి, కానీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ చేస్తున్నారు అని చెప్పి ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ తీసుకున్న అంశం ఏంటిదంటే రెవెన్యూ మొబిలైజేషన్, రాబడి సేకరణ గురించి ఇక్కడ మనం మాట్లాడుకుంటే ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా తన బడ్జెట్లో భాగంగా పబ్లిక్ రెవెన్యూను సమకూర్చుకునే ఆదాయంలో ఎక్కువగా పన్నుల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నాయా లేదా అనే అంశం గురించి ఇక్కడ రెవెన్యూ మొబిలైజేషన్ అనే అంశంలో మనము ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే పన్నుల గురించి ఇందులో క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రతి రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర పన్నుల మీద ఆధారపడకుండా స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ ద్వారా అత్యధిక ఆదాయాన్ని సమకూర్చుకోవాలి. అందులోనే ఇక్కడ స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ మనకి కనబడుతుంది. మరి స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే రాష్ట్ర సొంత పన్ను రాబడి. ఏందండి? రాష్ట్ర సొంత పన్ను రాబడి. ఇందులో మనకి 5 రకాల పన్నులు కనిపిస్తాయి. ఒకటి ఎస్జిఎస్టీ కనిపిస్తుంది, రెండోది సేల్స్ ట్యాక్స్ కనిపిస్తుంది, మూడోది మోటార్ వెహికల్ ట్యాక్స్ కనిపిస్తుంది, నాలుగోది స్టాంప్ డ్యూటీలు కనిపిస్తాయి, అదేవిధంగా ఎక్సైజ్ డ్యూటీ. ఇలా 5 రకాల పన్నులను కలిపితే స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ రాష్ట్ర స్వంత పన్ను రాబడి అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఇలా స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ ద్వారా అత్యధిక ఆదాయాన్ని సమకూర్చుకోవాలి పన్నుల ద్వారా. అదేవిధంగా నాన్ ట్యాక్స్ రెవెన్యూలో ఫీజుల ద్వారా, జరిమానాల ద్వారా, ట్రాఫిక్ చలానాల ద్వారా డెవలప్మెంట్ ట్యాక్స్ ఉంటుంది. అభివృద్ధి పన్ను అంటే ప్రభుత్వము ఏదైనా అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు అభివృద్ధి కార్యక్రమం వల్ల ఏ ప్రజలకైతే ఉపయోగపడుతుందో ఆ అభివృద్ధి ప్రాజెక్టు, ఆ ప్రజల నుంచి ప్రభుత్వము విడతల వారీగా పన్ను వసూలు చేస్తుంది. కానీ దీన్ని పన్ను అని పిలవలేము, కానీ పన్ను లాంటి ఒక మార్గము అంటారు. దాన్నే నాన్ ట్యాక్స్ రెవెన్యూ అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఎగ్జాంపుల్కి టోల్ ట్యాక్స్ అండి. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్ళేటప్పుడు హైవేని ఉపయోగించుకుంటున్నాము, అక్కడ 4 లేన్ రోడ్డును 8 లేన్ రోడ్డును ఉపయోగించుకుంటున్నాము. ఇలా మనము ఆ 8 లేన్ రోడ్డును ఉపయోగించుకోవడానికి ప్రభుత్వం మనకు డెవలప్మెంట్ ప్రాజెక్టుగా 8 లేన్ రోడ్డును వేసింది. ఈ రోడ్డును ఉపయోగించుకుంటున్న ప్రజల మీద మాత్రమే మనము ట్యాక్స్ వేస్తున్నాము. అలాంటివన్నీ కూడా అభివృద్ధి పన్నుల్లో భాగంగా మనకి నాన్ ట్యాక్స్ రెవెన్యూలో రావడం జరుగుతుంది. ఇలా ప్రభుత్వము ట్యాక్స్ల ద్వారా, నాన్ ట్యాక్స్ల ద్వారా ఏ రాష్ట్రాలు అయితే అత్యధిక ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నాయో ఆ రాష్ట్రాల జాబితాను ఇందులో తయారు చేయడం జరుగుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇక్కడ ఏముందంటే ఫిజికల్ ప్రుడెన్స్, ఆర్థిక క్రమశిక్షణ. ఏందండి? ఆర్థిక క్రమశిక్షణ. మరి భారతదేశంలోని రాష్ట్రాలన్నీ కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వాలు తమ బడ్జెట్లో ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం కంటే ప్రభుత్వం చేసిన ఖర్చులు పెరిగిపోతున్నాయి. మనమైనా మన సంపాదనకు మించి ఎక్కువ ఖర్చు పెట్టాలి అంటే మనం కూడా అప్పులు చేయాలి. అలా రాష్ట్రాలు కూడా వాళ్ళకి వచ్చే ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా చేయడం వలన రాష్ట్రాలు కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా భారతదేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ అప్పులు ఎక్కువగా చేయకుండా ప్రతి సంవత్సరం కూడా కేంద్ర బడ్జెట్లో కానీ రాష్ట్రాల బడ్జెట్లో కానీ కేంద్రంలో అయితే జీడిపిలో, రాష్ట్రాలలో అయితే జిఎస్డిపిలో 3% కంటే ఎక్కువగా ఫిజికల్ డెఫిసిట్ అనగా ఒక సంవత్సరంలో ప్రభుత్వం తీసుకుంటున్న నూతన రుణాలు అనేవి రాష్ట్రాలలో అయితే జిఎస్డిపిలో 3% ఉండాలి, కేంద్రంలో అయితే జీడిపిలో 3% మాత్రమే ఉండాలి అని చెప్పి
ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ విత్తపరమైన నిర్వహణ చట్టం 2003లో మనం చట్టరూపం తీసుకురావడం జరిగింది. ఇది 2004లో మనకి అమల్లోకి రావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వము, రాష్ట్రాలు, కేంద్రము తమ బడ్జెట్లలో అధికంగా అప్పులు చేయకూడదు ప్రతి సంవత్సరం కూడా, దానికి కూడా ఒక లిమిట్ ఉండాలని చెప్పి జీడిపిలో 3%, రాష్ట్రాలైతే జిఎస్డిపిలో 3% కంటే ఎక్కువగా అప్పులు చేయకుండా ఉండాలి అని చెప్పి లిమిట్ పెట్టుకోవడాన్నే ఎఫ్ఆర్బిఎంఏ యాక్ట్ 2003లో క్లియర్గా మెన్షన్ చేశారు. అలా ఏ రాష్ట్రాలు అయితే ఎఫ్ఆర్బిఎంఏ చట్టం ప్రకారము ఆ రాష్ట్రాలు చేస్తున్న అప్పులు ఆ రాష్ట్రం యొక్క జిఎస్డిపిలో 3% కంటే ఎక్కువగా మించకుండా ఏ రాష్ట్రాలు ఉన్నాయి, 3%కి మించాయి అప్పులు ఏ రాష్ట్రాలు ఉన్నాయి, వాటి జాబితాను ఈ ఆర్థిక క్రమశిక్షణ ద్వారా తయారు చేయడం జరుగుతుంది. నీకు 3% కంటే ఎక్కువగా జిఎస్డిపిలో అప్పులు దాటుతున్నాయి అంటే ఆ రాష్ట్రాలు అనేది పబ్లిక్ రెవెన్యూ కంటే పబ్లిక్ ఎక్స్పెండిచర్ విపరీతంగా చేస్తున్నాయని అర్థం. నెక్స్ట్ ఆ రాష్ట్రాల జాబితాను కూడా చూస్తారు ఇక్కడ. నెక్స్ట్ అప్పుల సూచిక అండి, డెట్ ఇండెక్స్. ఏంటిది? డెట్ ఇండెక్స్. మరి రాష్ట్రాలలో అప్పులు ఎందుకు చేయాల్సి వస్తుంది? భారతదేశంలోని ఏ రాష్ట్రాలు అత్యధికంగా అప్పులు చేశాయి? ఎగ్జాంపుల్కి మాట్లాడుకుంటే పంజాబ్లో అధికంగా అప్పుల భారం ఉంది. మరి ఎందుకు పంజాబ్లో అత్యధికంగా అప్పులు చేయాల్సి వచ్చింది ప్రభుత్వం అంటే వ్యవసాయానికి రుణాలు ఇవ్వడం జరుగుతుంది. వ్యవసాయంలో భాగంగా కొన్ని రకాల బెనిఫిట్స్ ఇవ్వడం జరుగుతుంది. క్రాప్ లోన్ లాంటివి కూడా ఇవ్వడం జరుగుతుంది. తిరిగి ప్రజలు బ్యాంకులకు కట్టక బ్యాంకులకు ప్రభుత్వాలే కట్టాల్సిన పరిస్థితి కాబట్టి పంజాబ్ రాష్ట్రంలో ఎక్కువగా అప్పులు చేయాల్సిన స్థితి ఏర్పడడం జరిగింది. పంజాబ్తో పాటు మనకి కేరళలో కూడా మనకి అప్పుల భారం ఎక్కువగా ఉంది. ఏంటిది? కేరళలో కూడా అప్పుల భారం ఎక్కువగా ఉంది. కేరళలో దేనికోసం అప్పు చేస్తున్నారంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసము, మౌలిక సదుపాయాల కోసం ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది. అందువల్ల పబ్లిక్ ఎక్స్పెండిచర్ ఎక్కువై పబ్లిక్ రెవెన్యూ తగ్గి కేరళలో నీకేమైపోయింది? అప్పు పెరిగిపోతుంది జిఎస్డిపిలో. ఇవి చూసుకోవాలండి. మరి ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం గురించి మనం మాట్లాడుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే పన్నుల ఆదాయం కంటే తెలంగాణ రాష్ట్రంలో స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ ద్వారా అత్యధిక ఆదాయం వస్తుంది. భారతదేశంలో ఏదైనా రాష్ట్రము కేంద్ర పన్నుల మీద ఆధారపడకుండా, ఏంటిది? కేంద్ర పన్నుల మీద ఆధారపడకుండా ఆ రాష్ట్రం యొక్క సొంత పన్నుల ద్వారానే అత్యధిక రాబడి సంపాదిస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమే మొదటి స్థానం. ఇది సపరేట్ మనకి వేరే కరెంట్ ఎకానమీలో వస్తుంది. ఇక్కడ మనం ఓవరాల్గా అన్ని పిల్లర్స్ని తీసుకొని మనం లెక్కిస్తున్నాం కాబట్టి వీన్ని ఇక్కడ చూడాలి. నెక్స్ట్ అప్పుల స్థిరత్వం అండి. ఏంటిది? అప్పుల స్థిరత్వము. ఇప్పుడు ఇక్కడ అప్పులు చేశారని ఇందాక మాట్లాడుకున్నాం కదా, మరి ఇప్పుడు చేసిన అప్పులను తీర్చగలిగే క్యాపబిలిటీ రాష్ట్రాలకు ఉందా? ఏంటిది? అప్పులను చేస్తున్న ఈ రాష్ట్రాలు కానీ వాటిని తిరిగి తీర్చగలిగే క్యాపబిలిటీ రాష్ట్రాలకు ఉందా అనే అంశాలను ఇందులో చూస్తారు. ఎందుకంటే ప్రతి సంవత్సరము అప్పులను చేసుకుంటూ వస్తే రాష్ట్రాలు వడ్డీలు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలా అధిక వడ్డీల భారము పెరుగుతుంది, అప్పులు పెరుగుతాయి. గతంలో తీసుకొచ్చిన అప్పులను చెల్లించలేక ప్రస్తుతం కొత్త అప్పులను తీసుకొస్తున్నాం. పాత అప్పులు, కొత్త అప్పులు, ఇలా విపరీతంగా లోన్లు పెరిగిపోయి మరి రాష్ట్రాలు ఆ రాష్ట్రంలో పన్నుల ద్వారా వచ్చే ఆదాయము లేదా అభివృద్ధి ప్రాజెక్టుల ద్వారా ఏమైనా ఆదాయం వస్తే అప్పుడు అప్పులు కట్టే స్థితిలో ఉంటాయి. మరి ఇలా ఏ రాష్ట్రంలో అప్పులను తిరిగి చెల్లించే స్థితిలో ఉన్నాయి, ఏ రాష్ట్రాలు అప్పులను తిరిగి చెల్లించలేని స్థితిలో ఉన్నాయి అనే అంశాల గురించి మనకి ఇక్కడ డెట్ సస్టైనబిలిటీలో క్లియర్గా తెలియజేయడం జరుగుతుంది. ఇలా మనకి మొత్తంగా 5 అంశాలను దృష్టిలో పెట్టుకొని నీతి ఆయోగ్ వారు రాష్ట్రాల యొక్క ఆర్థిక ఆరోగ్య సూచికను తయారు చేయడం జరుగుతుంది. ఇలా ఆర్థిక ఆరోగ్య సూచికను తయారు చేసి మనకి మొత్తంగా మనకి రాష్ట్రాల విషయంలో ఏం తీసుకొచ్చారంటే ఇక్కడ చూస్తే అచీవర్స్ అంటే ఏంటంటే టాప్ పర్ఫార్మెన్స్ చూపించిన రాష్ట్రాలు. నీతి ఆయోగ్ వారు తీసుకుంటున్న ఈ 5 క్రైటీరియాస్, ఇందాక మనం మాట్లాడుకుంటున్న 5 క్రైటీరియాస్ ఆధారంగా భారతదేశంలోని రాష్ట్రాలలో ఏ రాష్ట్రాల యొక్క ఆర్థిక ప్రగతి అనేది అభ్యున్నతిగా ఉంది ఆ రాష్ట్రాల గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అందులో మొదటి స్థానంలో ఏముంది అంటే ఒడిస్సా రాష్ట్రం ఉండడం జరిగింది. అంటే ఒడిస్సా రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితులు చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది, ప్రభుత్వం ఖర్చు పెడుతుంది, అప్పులు చాలా తక్కువగా ఉన్నాయి, ఎలాంటి ఇష్యూస్ లేవు ఒడిస్సా రాష్ట్రానికి. అందుకోసమే టాప్ పర్ఫార్మెన్స్లో మొదటి స్థానంలో ఉంది అచీవర్స్లో. నెక్స్ట్ ఏంటిదండి? గోవా రాష్ట్రం ఉంది. ఏంటండి? నెక్స్ట్ గోవా రాష్ట్రం ఉంది.
ఆ తర్వాత జార్ఖండ్ రాష్ట్రం ఉంది. కంపల్సరిగా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే నీతి ఆయోగ్ వారు విడుదల చేస్తున్న ఆర్థిక ఆరోగ్య సూచిక గత సంవత్సరం నుంచి అనగా 2025లోనే ప్రారంభించడం జరిగింది. ఇది సెకండ్ ఎడిషన్ అండి. ఏంది సెకండ్ ఎడిషన్. ఈ సెకండ్ ఎడిషన్ని తయారు చేయడానికి తీసుకుంటున్న ఆర్థిక సంవత్సరము 2023-24. 2023-24లో రాష్ట్రాల యొక్క ఆర్థిక స్థితిగతులను 5 క్రైటీరియాల ఆధారంగా తయారు చేసి అందులో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఏంటివి, తర్వాత ఫ్రంట్ రన్నర్స్ ఏంటివి అనే లిస్టులను తయారు చేశారు కదా. ఇక్కడ ఇప్పుడు ఫ్రంట్ రన్నర్స్ అనేది చూస్తే ఫ్రంట్ రన్నర్లో మనకి ఏం కనిపిస్తుందంటే గుజరాత్ కనిపిస్తుంది, మహారాష్ట్ర కనిపిస్తుంది, ఛత్తీస్గఢ్ కనిపిస్తుంది. మరి తెలంగాణ రాష్ట్రం ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ 2026లో మనకి తెలంగాణ రాష్ట్రం ఎక్కడ కనిపిస్తుంది అంటే టాప్ 7లో కనిపించడం జరుగుతుంది. ఏంటండి టాప్ 7లో కనిపించడం జరుగుతుంది. ఇది చూసుకోవాలి. మరి తెలంగాణ రాష్ట్రం అనేది అచీవర్స్లో ఉందా, ఫ్రంట్ రన్నర్లో ఉందా అంటే ఫ్రంట్ రన్నర్లో ఉండడం జరిగింది. ఇది చూసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా పర్ఫార్మర్స్ చూద్దామండి. పర్ఫార్మర్స్ యావరేజ్ పర్ఫార్మర్స్ ఇక్కడ ఫస్ట్ అచీవర్స్ వీళ్ళు టాప్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటిది ఫ్రంట్ రన్నర్ వీళ్ళు కొంచెం బెస్ట్. ఆ తర్వాత పర్ఫార్మర్స్ యావరేజ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇక్కడ చూస్తే ఎవరు ఉన్నారండి మధ్యప్రదేశ్ రాష్ట్రము, హర్యానా రాష్ట్రము, బీహార్ రాష్ట్రము, తమిళనాడు, అదేవిధంగా మనకి రాజస్థాన్ రాష్ట్రం రావడం జరిగింది. మరి నెక్స్ట్ ఇంకోటి ఏంటండి ఆస్పిరేషనల్ స్టేట్స్ బాటమ్ లెవెల్లో ఉన్నవి. మొత్తంగా నీతి ఆయోగ్ యొక్క ఆర్థిక ఆరోగ్య సూచిక ప్రకారము రాష్ట్రాలను 4 రకాలుగా వర్గీకరించారు. క్లాసిఫికేషన్ 4 టైప్స్ ఉంటుంది. ఒకటి అచీవర్స్, నెక్స్ట్ ఫ్రంట్ రన్నర్స్, థర్డ్ పర్ఫార్మర్స్, ఫోర్త్ ఆస్పిరేషనల్ స్టేట్స్. అంటే ఆస్పిరేషనల్ స్టేట్స్ అంటే దిగువ భాగాన కలిగిన రాష్ట్రాలు. నీతి ఆయోగ్ వాళ్ళు తీసుకున్న 5 క్రైటీరియాస్లో అతి తక్కువ స్కోరు నమోదు చేసిన రాష్ట్రాలు ఇందులో ఉంటాయి. అందులో వెస్ట్ బెంగాల్ ఉంది, కేరళ ఉంది, ఆంధ్రప్రదేశ్ ఉండడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం అయితే ఫ్రంట్ రన్నర్లో ఉంది, ఆంధ్ర రాష్ట్రం అయితే ఆస్పిరేషనల్ స్టేట్స్లో ఉంది. ఇది మనం చూసుకుంటే సరిపోతుందండి. ఓకేనా రైట్. మనం ఏమడుగుతాడంటే నీతి ఆయోగ్ వారు విడుదల చేసిన ఆర్థిక ఆరోగ్య సూచికలో తెలంగాణ ఏ జాబితాలో ఉంది, నీతి ఆయోగ్ వారు విడుదల చేసిన ఆర్థిక ఆరోగ్య సూచికలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఏ జాబితాలో ఉంది, నీతి ఆయోగ్ వారు విడుదల చేసిన ఆర్థిక ఆరోగ్య సూచికలో అచీవర్స్లో టాప్ పర్ఫార్మెన్స్లో ఉన్న రాష్ట్రాలను గుర్తించండి. నీతి ఆయోగ్ వారు విడుదల చేసిన ఆర్థిక ఆరోగ్య సూచికలో తీసుకున్న 5 క్రైటీరియాలు ఏంటిది, వీటి మీద క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. కాబట్టి ఈ అంశాల మీద ఫోకస్ చేయండి. ఓకేనా రైట్. నెక్స్ట్ మనకి టుమారో మనకి యోజన మ్యాగజైన్లో వచ్చిన కరెంట్ ఎకానమీకి సంబంధించిన అంశాల మీద మనకి క్లాస్ రావడం జరుగుతుంది. ఎవరైనా కొత్తగా ఈ క్లాస్ చూసే వాళ్ళు ఉంటే సుకేష్ ఎకానమీ యూట్యూబ్ క్లాసెస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నిరంతరంగా మన యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు కూడా కరెంట్ ఎకానమీకి సంబంధించిన వీడియోస్ అనేది రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.